వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం 2024లో నిస్సార్ ప్రయోగం తొలి త్రైమాసికంలో చేపట్టేందుకు నాసా ఇస్రో ఏర్పాట్లు, శ్రీహరికోట నుంచి ప్రయోగానికి సన్నాహాలు. నిస్సార్ అనే ప్రయోగం న్యూస్లో ఉంది. వచ్చే సంవత్సరం జనవరిలో ప్రయోగానికి సిద్ధంగా ఉందని అన్నట్లు చెప్పారనమాట. ఈ నిస్సార్ అంటే చూద్దాం. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్, దీని యొక్క ఫుల్ ఫామ్. నిస్సార్ యొక్క ఫుల్ ఫామ్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడియో. ఈ యొక్క ప్రయోగం అనేది మనకి సంబంధించి ఇస్రో అలాగే అమెరికాకు సంబంధించి నాసా ఈ రెండు సంయుక్తంగా ఈ యొక్క ప్రయోగాన్ని చేపట్టబోతున్నాయి అన్నమాట. ఎక్కడి నుంచి అంటే మన యొక్క శ్రీహరికోట నుంచి. దీనికి ఉపయోగించే రాకెట్ పేరు ఏంటంటే జిఎస్ఎల్వి మార్క్ 2, జిఎస్ఎల్వి MK2 అని చెప్పి ఈ రాకెట్ ద్వారా ప్రయోగించబోతున్నారు. ఇది ఎందుకు అంటే ఇది అసలు ఎక్కడ ప్రయోగించబోతారంటే ఎర్త్కి సంబంధించి లో ఎర్త్ ఆర్బిటల్ అంటారు, ఆర్బిటార్. ఈ యొక్క లో ఎర్త్ ఆర్బిటార్లో ఈ యొక్క ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు అన్నమాట. ఈ యొక్క ఉపగ్రహం ఎందుకు అంటే ఎర్త్కి సంబంధించి పూర్తిగా ఇది భూ వాతావరణాన్ని, పర్యావరణ పరిస్థితుల్ని, మంచు ద్రవ్యరాశి, అడవులు, జీవరాశి, వ్యవసాయం, సముద్ర మట్ట పెరుగుదల గురించి చెప్తుందన్నమాట. సో ఏంటంటే భూకంపాలు కానీ, సునామీలు కానీ, అలాగే కొండ చర్యలతో సహా ప్రమాదాలను అర్థం చేసుకోవడానికి అవసరమైన డేటా అనేది యొక్క సమకూరుస్తుంది అనమాట. సో ఇది నిస్సార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడియో. సో అది మరొక అంశం. నరేంద్ర మోడీ గారు PMPVTG అనే మిషన్ లాంచ్ చేశారు. ఈ PVTG అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. వాళ్ళంటే చూద్దాం. PMPVTG పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ట్రైబ్స్లోనే ఇంకా పూర్తిగా వెనకబడిన వర్గం ఉంటుంది. ఏంటంటే వీళ్ళని PVTG అంటారన్నమాట. దేశవ్యాప్తంగా 75 ఉన్నారన్నమాట. 75కి సంబంధించి అంటే 75 గ్రూప్స్ ఉన్నారన్నమాట దేశవ్యాప్తంగా. వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారంటే భారతదేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నారు. మొత్తం 220 డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే కనుక 22,544 విలేజెస్లో వీళ్ళ పాపులేషన్ దాదాపు 28 lakhs ఉందన్నమాట. 28 లక్షల మందికి సంబంధించి 24,000 కోట్లతో 24,000తో ఒక ప్రోగ్రామ్ PMPVTG అనే యొక్క మిషన్ లాంచ్ చేశారన్నమాట. ఎందుకు అంటే పూర్తిగా యొక్క PVTGకి సంబంధించి పూర్తిగా హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం అనమాట. ఏంటంటే మనకు బేసిక్స్ నీడ్స్ అయినా రోడ్ అనేది రోడ్స్, డ్రైనేజు, శానిటేషన్, ఎడ్యుకేషన్, అలాగే డ్రింకింగ్ ఫెసిలిటీ కల్పించడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ అనమాట. సో ఇది PVTG సంబంధించి పూర్తి డేటా. మరొక అంశం, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్. ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ న్యూఢిల్లీలో జరిగిందనమాట. న్యూఢిల్లీ. సో దీనిలో భాగంగా మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పాల్గొన్నారన్నమాట. సో ఆమె చెప్పారనమాట. సో భారతదేశం అనేది 2027 కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది. ఏంటంటే జపాన్, జర్మనీని అధిగమించి అని చెప్పారనమాట. ఏంటంటే ఈమె చెప్పారనమాట భారతదేశానికి సంబంధించి మొత్తం 974 కిలోమీటర్స్ తీరరేఖ ఉంది, కోస్టల్ లైన్ ఉంది. మొత్తం 9 రాష్ట్రాలు అలాగే 4 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి తీరరేఖ ఉంది అనమాట. సో ఏంటంటే ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో భారత్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ యొక్క మన సంబంధించి ప్రస్తుతాన్ని చూసుకుంటే కనుక జీడిపిలో ఈ యొక్క బ్లూ ఎకానమీ అంటారు అన్నమాట. సముద్ర తీర ప్రాంతాల ఎకానమీ 4% మాత్రమే ఉందన్నమాట. సో ఏంటంటే ప్రపంచ దేశాలకి యొక్క భారతదేశం అవకాశంగా మారబోతుంది ఈ యొక్క బ్లూ ఎకానమీలో భాగంగా చెప్తున్నారన్నమాట. సో ఇండో పసిఫిక్ రీజియన్లో భారత్ యొక్క పాత్ర గురించి చెప్పారనమాట. అలాగే ఏంటంటే మనం మాట్లాడుకుంటే కనుక ఇండో పసిఫిక్ రీజియన్ చూసుకుంటే కనుక ఈ ఇండో పసిఫిక్ రీజియన్ అనేది ప్రపంచంలోనే జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో 60% ఉందన్నమాట. జీడిపి అంటే ఈ ఇండో పసిఫిక్ రీజియన్ నుంచి జీడిపి అనేది 60% వస్తుంది. అలాగే చూసుకుంటే కనుక సముద్రానికి సంబంధించి వ్యాపారం, మర్కండైజ్ ట్రేడ్ ఏదైతే ఉందో ఆ మర్కండైజ్ ట్రేడ్ సముద్ర వ్యాపారంలో 50% అనేది ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్ నుంచే వస్తుందని చెప్పారనమాట. సో ఏంటంటే సో దీని ద్వారా చూసుకుంటే కనుక మనం 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారుతాము, వికసిత భారత్గా మారుతామని చెప్పి ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తుందన్నమాట. సో అది మరొక అంశం, ఎక్సర్సైజ్ మిత్రశక్తి న్యూస్లో ఉంది.
ఈ ఎక్సర్సైజ్ మిత్రశక్తి దేనికి సంబంధించిందంటే ఇండియాకి శ్రీలంకకి సంబంధించి, ఇండియా శ్రీలంకకి సంబంధించి మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. మిలిటరీ ఈరోజు ప్రారంభమైంది. నవంబర్ 16 నుంచి 29 మధ్యలో ఈ యొక్క ఎక్సర్సైజ్ అనమాట. ఎక్కడ అంటే పూణేలో స్టార్ట్ అయింది ఈరోజు. పూణే ఇండియాకి సంబంధించి శ్రీలంకకి సంబంధించి మన ఇండియా తరపున 120 పర్సనల్స్ పాల్గొంటున్నారు. ఏంటంటే మరాఠా ఇన్ఫాంట్కి సంబంధించి ఒక మరాఠా ఇన్ఫాంట్ రెజిమెంట్కి సంబంధించి పాల్గొంటున్నారు 120 మెంబర్స్ అనమాట. సో ఏంటంటే ఇది ఎన్నో ఎడిషన్ అడుగుతారు? 9th ఎడిషన్. మరి ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే 2012లో జరిగిందనమాట. కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ ఇంటెలిజెన్స్కి సంబంధించి యొక్క డ్రిల్స్ అనమాట, డ్రిల్స్ నిర్వహిస్తారన్నమాట. కౌంటర్ ఇన్సర్జెన్సీకి సంబంధించి కూడా. సో మిత్రశక్తి. సో అది మరొక అంశం చైనా న్యూస్లో ఉంది. ఎందుకు అంటే ప్రపంచంలోనే అత్యంత వేగమైన ఇంటర్నెట్ నెట్వర్క్ను ఆవిష్కరించిందనమాట. చైనా కంపెనీలు సంచలనం సృష్టించాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ని ఆవిష్కరించాయి అనమాట. ఇవి సెకన్కి 1.2 టెరాబిట్ల వేగంతో డేటాను ప్రసారం చేస్తాయి. అంటే సెకన్కి దాదాపు 150 హెచ్డి చిత్రాలు, అంటే హెచ్డి సినిమాలు అనేది డౌన్లోడ్ అయిపోతాయి అనమాట ఒక సెకండ్లోనే. సో ఏంటంటే దీన్ని సంబంధించి ఏంటంటే సింగ్వో యూనివర్సిటీ, చైనా మొబైల్, హువావే టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్ల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేశారు. ఇటీవల కాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను ఎవరు ఆవిష్కరించారంటే చైనా అని చెప్పాలన్నమాట. దాని యొక్క వేగం 1.2 టెరాబిట్లు అనమాట. సో ఏంటంటే దీని ద్వారా ఏంటంటే ఒక సెకండ్లోనే 150 హెచ్డి సినిమాలు డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. వీటికి సంబంధించి ఎవరెవరు కనిపెట్టారో చూశారు. సో అది మరొక అంశం. ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 చేప జాతులు అనేది న్యూస్లో ఉన్నాయి. ఏంటంటే 2 చేప జాతులని సైంటిస్టులు కొత్తగా కనిపెట్టారనమాట. సో ఏంటంటే ICAR CMFRI, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, అలాగే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ 2 సంస్థలు కలిపి సీర్ ఫిష్ అనమాట. ఈ యొక్క సీర్ ఫిష్ని సంబంధించి 2 జాతుల్ని కొత్తగా సైంటిస్టులు కనిపెట్టారనమాట. ఎక్కడంటే అరేబియా సముద్రంలో, అరేబియా సీలో ఈ యొక్క సైంటిస్టులు కనిపెట్టారనమాట. ఈ 2 సంస్థలకు సంబంధించి సైంటిస్టులు. సో ఏంటంటే ఇది సీర్ జాతికి సంబంధించిన ఫిషెస్ అనమాట. సో ఏంటంటే అరేబియన్ స్పారో సీర్ ఫిష్, అలాగే రసెల్ స్పాటెడ్ సీర్ ఫిష్ అనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క నేమ్ అనమాట, సైంటిఫిక్ నేమ్ చూసుకోండి, సాంబిరోమోరస్ అవిరోస్ట్రస్, అలాగే సాంబిరోమోరస్ లియోపార్డస్. ఈ యొక్క సైంటిఫిక్ నేమ్స్ అన్నమాట ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అంటే న్యూఢిల్లీ అని చెప్పాలి. అలాగే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే కొచ్చిన్ అని చెప్పాలి. సో సీర్ ఫిషెస్ సంబంధించి ఈ యొక్క సైంటిఫిక్ నేమ్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో అది ఇవి ఇప్పటి వరకు నా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి ఉంటాయి. అలాగే ఏంటంటే గత నెలలకి సంబంధించి పూర్తి కరెంట్ అఫైర్స్, ఆల్రెడీ మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.